వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. అండ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి రాఘవ లారెన్స్ గారిది ముని 3 అనమాట, అంటే గంగా రిలీజ్ అనమాట. సో అది అయితే తెలిసిందే కదా, 1 or 2 బేబత్సం మామూలుగా సృష్టించలేదు. అండ్ ఇప్పుడు ఇది ముని 3 అసలు చాలా బాగుంటుంది అనమాట. అంటే హారర్ ఎలిమెంట్స్ కూడా ఇందులో బాగుంటాయి. అండ్ అలాగే కామెడీ బాగుంటుంది. మరి సేమ్ రాఘవ లారెన్స్ గారు వాళ్ళ అమ్మగారు కామెడీ కానీ, అండ్ వాళ్ళ అత్తయ్య గారు అంటే తాప్సీ వాళ్ళ మమ్మీ కానీ ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో చేసే కామెడీ కానీ, అండ్ అలాగే తెలిసింది కదా మీ అందరు ఫేవరెట్, చాలామందికి ఫేవరెట్. ఇప్పుడు కపుల్స్ అందరూ అదే రీక్రియేట్ చేస్తారనుకుంటా, రారా నా వీరా అని చెప్పి సాంగ్ ఉంటుంది కదా. సో దానికైతే నాకు తెలిసి మొత్తం రీక్రియేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. చూద్దాం, మనం కూడా చూసి క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తాను బ్లాగ్లో. అండ్ ఇంకా మెయిన్లీ చెప్పుకోవాల్సింది హారర్ ఎలిమెంట్స్ అవి బాగానే ఉంటాయి కాబట్టి ఫస్ట్లీ మనం వెళ్ళి చూద్దాం అసలు థియేటర్లో ఫ్యాన్స్ రియాక్షన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఎలా ఉంటాయో. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది తెలిసిందే కదా, అండ్ మన నిత్యమేనన్ కోసం. అండ్ అలాగే గుండు శివ మొండి శివారా అని చెప్పి ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అది కూడా గుండెబ్బాయి ఆ సాంగ్ ఉంటుంది కదా, అది కూడా బాగుంటుంది. అందరికీ చాలామందికి ఇష్టం అన్న సాంగ్ అది. చూద్దాం, ఇవన్నీ బాగున్నాయి కాబట్టి బాగా రియాక్ట్ అవుతారు జనాలు అందరూ. ఇది కూడా. అండ్ అలాగే మెయిన్ డైలాగ్ ఇది చెప్పకుండా అసలు ముని 3 ఉండదు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, ఈ ఊరే చూడ్డానికి సిద్ధం అంటారు చూసారా, అసలు హైలైట్ ఉంటుంది. క్లైమాక్స్ సాంగ్ కూడా రా దమ్ముంటే రా టీ కొట్టారా సాంగ్ ఉంటుంది. మరి అప్పట్లోనే దేవి మల్టీప్లెక్స్లో చూశాను నేను. అసలు ఆ బేస్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సాంగ్ మొత్తం రష్గా ఉంటుంది. మంచి అడ్రలైన్ సాంగ్ అనమాట. లాస్ట్లో సేమ్ మనకు తెలిసిందే కదా కాంచన సాంగ్ ఉంటుంది, అలా ఆ సాంగ్ రిలేటివ్గానే ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మూవీ కోసం కొత్తగా చెప్పాల్సింది ఏమున్నది, లారెన్స్ గారు మొత్తం హారర్ సీక్వెన్స్ బాగా తీస్తారు కాబట్టి. అండ్ ఇంకా ముని 4 రావాలి, ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. చూద్దాం అసలు వస్తుందో లేదో. ఫ్యాన్స్ అయితే సూపర్ ఎక్సైటెడ్ వచ్చిందంటే మాత్రం. ఇంకంతే, ఈ రిలీజ్ కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేము. అండ్ ఇంకా మన షో టైమింగ్ వచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ 8కి అనమాట. మన పద్మప్రియ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పద్మప్రియకి వెళ్తాం కాబట్టి రిలీజ్ అన్నీ ఇక్కడే వస్తాడు, ఇంకెక్కడే ఇవ్వడం. అందుకని మనం కూడా పద్మప్రియకి వెళ్ళి అసలు ఈ సెలబ్రేషన్స్ అయితే చూసేద్దాం. అండ్ ఇంకా మనమైతే మనం బ్లాగ్ స్టార్ట్ చేసి థియేటర్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో సీన్ థియేటర్, బాయ్. అండ్ ఇంకా మనమైతే టిఫిన్ అయితే వేసేసి నీట్గా తయారైపోయాం కాబట్టి థియేటర్కి అయితే దొబ్బేద్దాం. మీ అమ్మాయి ప్రతిసారికి నిండిపోయింది చెప్పలేదు. హాయ్ సూర్యబ్రో, పొద్దున్న కక్ష పెట్టుకుని ఏంటో సూర్యబ్రో అందరి మీద అలా వచ్చేసి ద్రోహం ఇచ్చేస్తారు పొద్దున్న. ఎవరు రావడం బిల్లుపల్లి తీసుకెళ్ళి గుర్తులో పెట్టాలి. ఇంగ్లీష్ అయ్యా అక్కడ మీరు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో, ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా అందరూ కాలేజీలకి జాబులకి వెళ్తుంటే మనం రిలీజులకి వెళ్తుంది చూడు. వెళ్ళిపోతాయి ప్రిన్సిపల్ కూడా నవ్వుకుంటారు, ఏడీటీ ఎంత సీరియస్గా వెళ్ళిపోతున్నారు ఏమన్నా జాబ్ అనుకుంటాం. తెలియదాలి మనం రిలీజులకి సినిమాలకి వెళ్తున్నాం. కారా ఈరోజు జట్లీ కూడా కదా, జట్లీ మే ఫస్ట్ దాన్ని కూడా ప్లాన్ చేయాలి. ఎందుకంటే రితేష్ రాణా అండ్ అలాగే సత్య తెలిసింది కదా, వాళ్ళ కాంబినేషన్ అడిగిపోతే. మామూలుగానే యేసుదాస్ అని చెప్పి మనకి మట్టి వదలరా 2లో గట్టిగా చేశారు కదా హడావిడి. క్యారెక్టరైజేషన్ బాగుంటుంది యేసుదాస్ అని. అండ్ ఇప్పుడు మళ్ళీ జట్లీతో వచ్చారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్తో వచ్చాడు కాబట్టి గట్టిగానే ఉంటుంది. చూద్దాం, అయితే మనం కూడా ప్లాన్ చేద్దాం.
ఈ రోజు కానీ రేపు కానీ, ఈరోజు నైట్ ఫస్ట్ షో కానీ రేపు మార్నింగ్ షో కానీ ప్లాన్ చేద్దాం జట్లకి. పద్మప్రియ బైక్ అయితే పార్క్ చేసి మూవీ థియేటర్కి వెళ్ళిపోదాం. టికెట్ స్టార్ట్ అయిపోయిందండి. లేట్ 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 మన బతికే లేట్లే. 2 నిమిషాలు స్టార్ట్ అయింది అప్పుడే బతికే. సినిమాకి వెళ్తున్నా దండం పెట్టుకో, పిల్లలు భయపడతారు కళ్ళు మూసుకో. ఒక్క దేవుడు బెడ్షీటే కప్పుకుని పడుకునేవాడు, ఇప్పుడు చూడు ఆడికి నచ్చిన రాఘవేంద్ర స్వామి ఫస్ట్ అనేస్ట్, వినాయకుడు అనేస్ట్, ఇది కూడా చేర్చుకున్నాడు. చూడు ఎంత సెక్సీగా అవుతున్నారు దీన్ని. చూడాలన్నావుగా, ఇప్పుడు బాగా గ్లోజప్ లో చూడు. నాన్న రాఘవ నిద్రపోయింది చాలు లేదన్నా. ఏంటి బస్ వాలిపోయారు? ఏమంటే జాకీ చాన్ హైట్ లో ఉంటే మీరు ఆయనలాగే దూకుతారా? మేడం జరగచ్చు. మేడం ఇటు అమ్మాయికి ఎంత పొగరుంటే ముందు పరిగెట్టమంటే వెనక పరిగెడుతుంది. అయ్యో మేడం నేను ఇంకా పరిగెత్తనే లేదు. ఏంటి పరిగెట్టలేదా మరి? ఇది సొరసోయ్యా ఏం చేస్తాను? సొరసోయ్యా
నమ్మొద్దే, ఇవన్నీ టిక్స్ మళ్ళీ వేగంగా లేచి వచ్చి మనల్ని తొక్కేస్తుంది. నేను మూడో రకాన్ని రా, ఎవరిని వదిలిపెట్టదు. రాఘవ కుటుంబానికి కానీ రాఘవకు కానీ ఏదైనా సమస్య వస్తే మళ్ళీ శివ వస్తాడు. ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది. ఏంటంటే నిన్న బుక్ చేసినప్పుడు అసలు ఎక్కువ మంది ఫిల్ అవ్వలేదు థియేటర్. బట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంతా టికెట్స్ తీసుకుని రావడం వల్ల మొత్తం ఫిల్ అయిపోయింది. అండ్ అలాగే క్రేజీ రెస్పాన్స్ అండ్ అలాగే రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేశారు. పెడతాను బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నికలు తీసుకున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రెస్పాన్స్ లైట్గా ఏంటంటే ఎవరు రాలేదు అసలు, మళ్ళీ రియాక్షన్లు బాగా వస్తే లేదు అని. బట్ అందరూ వచ్చారు అండ్ అలాగే రియాక్షన్స్ కూడా గట్టిగా వచ్చాయి. చూద్దాం, పెడతాను. ఓకే, మూవీ అయితే మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మళ్ళీ. అండ్ ఇంకా ఈ మంత్ మే అంతా రిలీజ్లే. కృష్ణ 8th కృష్ణ మూవీ రవితేజ అది. అండ్ అలాగే 20 ఈ ఆంధ్రవాల అండ్ అలాగే అతీది అన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు మేలో. గట్టి సినిమాలు ఉన్నాయి మేలో మొత్తం, మే మొత్తం. అండ్ అలాగే నిన్ను కోరి ఉంది 10th మే 10th. సో పెద్ద సినిమాలన్నీ మేలో వచ్చేస్తున్నాయి అన్నమాట. మే మొత్తం మనకి ఖాళీ ఉండదు ఇప్పుడు. సో రిలీజ్ల మీద రిలీజ్లు, సో కంటెంట్ మీద కంటెంట్ అనమాట. మనకి వెళ్ళి ఇన్డెప్త్ రివ్యూ అసలు ఒపీనియన్ ఎలా ఉంది అసలు మాట్లాడుకుందాం. లేదు కానీ వేడి మాత్రం విపరీతంగా వస్తుంది కాలుకు. ఏదో రకంగా ఒకటి వేడి తప్పుతుంది, లేదంటే ఎండ తప్పుతుంది. ప్రశాంతంగా మాత్రం ఉన్నాడు దేవుడు, సూర్యదేవుడు. లోపలికి వెళ్ళిపోతున్నాను ఫస్ట్. ఫైనల్లీ అయితే మూవీ అయితే చూశాను. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉందన్నమాట, చాలా బాగుంది. ఏంటంటే తెలిసింది కదా రాఘవ లారెన్స్ గారిది ముని 1, ముని, కాంచన, మళ్ళీ ముని 3, గంగా. నిజంగా చాలా బాగుంటాయి 3 సిరీసెస్. మొత్తం ముని 4 వస్తుందని చెప్పారు కానీ అసలు రావట్లేదు. పోస్టర్ కూడా దింపారు, బట్ ప్రొడక్షన్ వర్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో జరుగుతుంది, అలా అయిపోయింది. అండ్ ఇంకా మూవీ విషయానికి ఎక్స్పీరియన్స్ కోసం వస్తే నిజంగా చాలా బాగుందన్నమాట. అండ్ మెయిన్లీ అసలు సాంగ్స్కి అయితే చాలా రెస్పాన్స్ ఇచ్చారు థియేటర్లో. మొత్తం ఫ్యాన్స్ అందరూ చాలామంది ఏంటంటే శారీస్ కట్టుకుని వచ్చారు. రారా వీరా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి శారీస్ కట్టుకుని వచ్చారు. బట్ ఏంటంటే లైట్స్ ఆన్ చేయలేదు చాలామంది. సో థియేటర్లో లైట్స్ ఆన్ చేయలేదు అనమాట. సో అందుకనే ఎవరు డ్యాన్స్ కూడా వేయలేదు పాపం. వాళ్ళు శారీస్ అన్నీ వేస్ట్ అయిపోయినట్టున్నాయి పాపం. వచ్చారు కానీ అలా సీట్లో కూర్చున్నారు. కానీ ఒక అబ్బాయి అయితే ట్రై చేశాడు అండ్ అలాగే బాగా చేశాడు. ఎందుకంటే లాస్ట్ కాంచన 2లో కూడా మీరు చూసే ఉంటారు. కాంచన మూవీకి కూడా శారీ కట్టుకుని నేను అప్లోడ్ చేశాను. మనోడే మళ్ళీ చేశాడు అనమాట సాంగ్కి. సో బాగా చేశాడు. కూర్చి మొత్తం చీర ఎక్కేసి మొత్తం బీభత్సం చేశాడు ఆ సాంగ్కి. అండ్ ఈ పాటికి మీరు క్లిప్స్లో చూసే ఉంటారు అది ఆ సీన్. చాలా బాగుంది. ఇంకా అంతకుమించి ఇంకేం చెప్తాను చెప్పండి. ఇలాంటి రిలీజ్లన్నీ ఎక్స్పీరియన్స్
అంటే బిగ్ స్క్రీన్లో చాలా రోజుల తర్వాత చూస్తుంటే బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది భయ్యా, రా తమ్ముంటే రా టీ కొట్ట రా బాబా. అప్పుడులో నా చిన్నప్పుడు నేను చూసినప్పుడే మల్టీప్లెక్స్లో దద్దరిల్లిపోయింది ఈ సాంగ్కి. అసలు ఆ రాఘవ లారెన్స్ గారు కానీ ఆ గ్రాఫిక్స్ కానీ, అప్పట్లోనే గ్రాఫిక్స్ హెవీగా ఉంటుంది, మొత్తం షార్ట్స్ అన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ అలాగే వాళ్ళకి వస్తున్న పవర్ ఎనర్జీ చుట్టూ మొత్తం అంటే ఒక స్పార్క్స్లో వస్తూ ఉంటాయి. అసలు అప్పట్లోనే క్రేజీ ఎక్స్పెరిమెంట్ అనమాట అది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇంటర్వెల్ కానీ శివ గంగా వీళ్ళది ఉంటుంది చూస్తారా లవ్ స్టోరీ, అది చాలా బాగుంటుంది. నిత్య మీనన్ గారు చింపేస్తారనమాట ఈ మూవీలో, చాలా బాగా యాక్ట్ చేస్తారనమాట. అంటే న్యాచురల్గా ఉంటారనమాట. అసలు ఆ కుంటితో మొత్తం మూవీ మొత్తం నడ్డం అంటే చాలా కష్టం కదా, అసలు ఇలా బెండ్ చేసుకొని కాలు అండ్ అలాగే కిందకి బెండ్ అవ్వాలి నడుము మొత్తం. సో సూపర్ చేశారనమాట. అప్పట్లోనే ఆవిడని చూస్తేనే ఆ క్యారెక్టర్ కొంచెం భయంగా ఉండేది అప్పట్లో, ఏంటో మరి అర్థం కాదు. ఇప్పటికి కొంచెం ఆవిడని చూసినా కొంచెం ఆ క్యారెక్టర్లో కొంచెం గంభీరంగా అంటే కొంచెం భయంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా చూసినప్పుడు అలాగే అనిపించింది నాకు. అండ్ ఇంకా రాఘవ లారెన్స్ గారి కోసం నేను చెప్తాను చెప్పండి. అసలు స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్ మొత్తం ఆయనే, రైటర్ కూడా ఆయనే. సో మొత్తం 3 సిరీస్ని ఆయనే చేసుకున్నారు. చాలా బాగా అంటే పక్కన డ్యాన్స్, పక్కన డైరెక్షన్, స్క్రీన్ ప్లే, రైటింగ్, అబ్బో డైరెక్టింగ్ అసలు క్రేజీగా, అసలు అన్ని టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్. అండ్ అది చూడడానికి కూడా చాలా బాగుంది, నచ్చింది నాకు మూవీ అయితే. అండ్ ఇదబ్బా మనం చెప్పాల్సింది. అండ్ అలాగే ఇంకేం లేదు, ఎలాగో రిలీజ్ కాబట్టి దీని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. తాప్సీ గారు కూడా ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తారు, సూపర్ ఉంటారు మూవీలో. అండ్ ఇంకా రారా వీరా సాంగ్లో అయితే మాత్రం టూ గుడ్ ఉంటారు అనమాట. లుక్ అసలు ఆ లుక్కే అదిరిపోతుంది, బ్లాక్ శారీ కానీ అసలు అలా చూస్తుండిపోవచ్చు తాప్సీ గారు. ఈ మూవీలో చాలా ఇష్టం నాకు ఈ మూవీ ఒకటిని. అండ్ అలాగే దరువు మూవీలో బాగుంటారు. సో అది రవితేజ అన్నది భలే అనిపిస్తుంది ఆ మూవీ. అండ్ ఈ మూవీలో కూడా నచ్చుతారు తాప్సీ గారు. సో ఈ రోజుకి ఈ వ్లాగ్కి టాటా చెప్పేసే సమయం అయితే ఆసనం అయింది. ఇంకా ఈ రోజుకి అయితే ఇదే, ఈ వ్లాగ్ అయితే ఇప్పుడుతో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.